హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. తెలుగు వంటకి నిర్వచనం లాంటి ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దామండి ఈరోజు. ఆవ ఘాటు, కారం, పులుపుల మేళవింపుతో తెల్లటి అన్నంలో ఎర్రటి ఆవకాయ కలుపుతూ ఉంటే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. ఇంకా అందులో వేసే వెల్లుల్లిపాయలు పంటి కిందకు వస్తే ఇంకా ఆ అనుభూతి అసలు చెప్పనే అక్కర్లేదు. చాలామంది ఆవకాయ అనగానే నోరు మండేటట్టు కారంగా ఉండే పచ్చడి పెడతారు. అలా కాకుండా పులుపు, ఉప్పు, కారం, ఆవ ఘాటు కరెక్ట్ బ్యాలెన్స్లో ఉండే ఆవకాయ రెసిపీ ఇది. మొదలెడదామా? రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు ఆవకాయ పెట్టడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. అన్నిటికంటే ముందు మామిడికాయలు, పచ్చివి, పట్టుకొని చూస్తే బాగా గట్టిగా ఉండేవి, పుల్లగా ఉన్నవి కావాలి. టెంక ముదిరిన కాయతో మాత్రమే ఆవకాయ పెట్టాలి. అందుకనే జనరల్గా ఆవకాయ గురించి బాగా తెలిసిన వాళ్ళు మే 15 తర్వాత మాత్రమే పెడతారు. అప్పటికి కానీ మామిడికాయలు బాగా ముదిరి మంచి పులుపు తేరి ఉండవు. ఇక ఏ మామిడికాయలతో పెట్టాలి? బెస్ట్ చాయిస్ చిన్న రసాలు లేక తెల్ల గులాబీ. ఈ 2 రకాల మామిడికాయలు చాలా శ్రేష్టం. ఇవి దొరకలేదు అంటే జలాలు, పెద్ద రసాలతో కూడా పెడతారు. నెక్స్ట్ నూనె. తప్పకుండా పప్పు నూనె వాడండి. ఇప్పుడు మార్కెట్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వస్తున్నాయి. అవి చాలా మంచివి. పప్పు నూనె అంటే నల్ల నువ్వులు పొట్టు తీసి పట్టే నూనె. మీకు తెలిసిన గానుగ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కొనుక్కోండి. పప్పు నూనె దొరకలేదు అంటే కనీసం గ్రౌండ్నట్ ఆయిల్ వాడండి. ఇంకా ఏ ఇతర నూనెలు ఆవకాయ పెట్టడానికి పనికిరావు. నెక్స్ట్ ఆవపిండి. చిన్న ఆవాలు మాత్రమే వాడాలి, పెద్ద ఆవాలు కాదు. శుభ్రం చేసిన ఆవాలు కాస్త ఎండలో పెట్టి మెత్తటి పొడి కొట్టుకోండి. ఇప్పుడు ఉప్పు సంగతి చూద్దాం. అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా రాళ్ల ఉప్పు కొని దాన్ని మిక్సీలో మెత్తగా పొడి కొట్టుకోండి. కారం. 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్ మాత్రమే వాడండి. నోరు మంట పుట్టే గుంటూరు మిరపకాయలతో కొట్టిన కారం కాదిది. వరంగల్ మిరపకాయలతో కొట్టిన కారం. బ్రహ్మాండమైన రంగే కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండే కారం పాళ్ళు ఉంటాయి దీనిలో. నెక్స్ట్ పసుపు. ఇంకా మెంతులు, వెల్లుల్లిపాయలు, ఇంగువ. ఆవకాయలో ఇంగువ ఏంటి అని అడక్కండి. బ్రాహ్మణ ఇళ్లల్లో ఇంగువ లేకుండా ఆవకాయ పెట్టరు. ఆ ఫ్లేవర్ వేరే లెవెల్లో ఉంటుంది. మంచి క్వాలిటీ ఇంగు వాడండి, ఎల్జీ ఇంగు కాదు. నెక్స్ట్ అసలు ఆవకాయ పెట్టే ముందు ప్రిపరేషన్ సంగతి చూద్దాము. మామిడికాయలు శుభ్రంగా నీళ్లలో కడిగి ఒక పొడి గుడ్డతో తుడిచి 1 గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. నెక్స్ట్ ముచ్చికలు తీసేసి 2 ఇంచుల సైజులో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలు కొట్టుకోండి. ముక్కలు కొట్టాక ముక్క లోపల ఉన్న జీడి తీసేసి టెంక మీద ఉన్న సన్నటి పేపర్ లాంటి పొర కూడా లాగేయండి. ఫైనల్గా ముక్కల మీద ఎలాంటి నలకలు లేకుండా గుడ్డతో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోండి. ఇంకా వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పక్కన పెట్టండి. ఇంకా అసలు ఆవకాయ పెట్టడం విషయానికి వస్తే పెట్టడం చాలా అంటే చాలా ఈజీ. ముందు ఆవపిండి, ఉప్పు, పసుపు, కారం ఒక పెద్ద బేసిన్లో వేసి బాగా కలపండి. నెక్స్ట్ మెంతులు, ఇంగువ, వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ బాగా కలపండి. ఇప్పుడు కొంచెం నూనె పోసి పిండిని తడి చేసుకోండి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసి వాటికి పిండి బాగా పట్టేటట్టు కలపండి. ఫైనల్గా నూనె పోసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు బేసిన్ అడుగు నుండి కలియబెడుతూ తిప్పుతూ కలపండి. కలిపిన ఆవకాయని ఒక సిరామిక్ జార్లో కానీ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ జాగ్రత్తగా మార్చండి. పెట్టిన ఆవకాయని 3 రోజుల పాటు అంటే ఆదివారం పెడితే సోమ, మంగళవారాలు వదిలేసి బుధవారం తిరగ కలపాలి. మీరు వాడిన మామిడికాయ పులుపును బట్టి ఆవకాయలో ఊట ఉంటుంది. కొన్ని రకాల మామిడికాయలు ఊట రావు. ఊట రానంత మాత్రాన మీరు కంగారు పడక్కర్లేదు. బట్ ఊట వస్తే మంచిది. పొడి చేత్తో కానీ లేదా ఏదన్నా గరిటెతో కానీ ఆవకాయని అడుగు నుండి బాగా తిరగ కలపండి. నెక్స్ట్ రెసిపీలో ఇచ్చిన క్వాంటిటీ నూనెని యాడ్ చేసి మళ్ళీ బాగా కలపండి.
అంతేనండి. నెక్స్ట్ చేయాల్సింది వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని తినటమే. వీడేంటి జూన్ వచ్చాక ఆవకాయ రెసిపీ చెప్తున్నాడు, ఏప్రిల్లోనో మేలోనో చెప్పకుండా అని అనుకుంటున్నారా? నేను లాస్ట్ 2 సంవత్సరాల నుండి ఆవకాయ రెసిపీ పర్ఫెక్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను, కుదరలేదు. ఈ సంవత్సరం మేము ఏప్రిల్ మేలలో 4 డిఫరెంట్ రెసిపీస్ టెస్ట్ చేసి ఫైనల్ రెసిపీ మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇచ్చిన రెసిపీ ఇచ్చినట్టు ఫాలో అయితే ఆ ఆవకాయకి తిరుగే లేదు. ఆముక్తమాల్యద రెస్టారెంట్లో కనీసం నాకు ఒక 20 మంది కస్టమర్స్ చెప్పారు ఈ మాట, ఇంక్లూడింగ్ నార్త్ ఇండియన్స్. తప్పకుండా ట్రై చేయండి. ఆవకాయ ఎలా ఉండాలి అన్నదానికి డెఫినేషన్ ఇది. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. ఒక వంట చేసిన ప్రతిసారి ఒకేలాగా ఉండాలి అంటే ప్రెసిషన్ కుకింగ్ ఒక్కటే మార్గం. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెప్పుడు గ్లాసులు చెంచాల కొలతల జోలికి పోరు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్కి మెనీ థ్యాంక్స్.